రైట్, మనతో పాటు ఇవాళ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ముందుగా మనం సబ్జెక్టుకి వెళ్ళే లోపల మీకు ఒక ఈ మధ్య జరిగిన సంఘటన చెప్పి దాంట్లోకి వెళ్దాం సార్. సార్ జస్ట్ ఒక చాయ్ షాప్కి వెళ్ళాం సార్ ఈ సండే అను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఏంట్రా ఈ హైడ్రా మంచిదేనా, అందరూ రేవంత్ రెడ్డి సార్ని తిట్టుకుంటూ ఉన్నారు అని ఒక అతను ఇంకో అతని క్వశ్చన్ చేస్తాడు. అరే నువ్వు గమ్ముగుంట్రా, మొన్న నీ కారు మునిగిపోయింది గుర్తుందా, చెరువులు ఇట్లా అన్ని కబ్జాలు గుంటలన్నీ కబ్జాలు చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయి వర్షం వస్తే, ఎవరికి పాటి వాళ్ళు ఆక్రమించేసి దొంగచాటుగా బిల్డింగులు కడుతున్నారు, విల్లాలు కడుతున్నారు, ఆయన చేస్తుంది మంచి పని అంటూ వాళ్ళకున్న పరిజ్ఞానంతో మాట్లాడుకుంటున్నారు. ఒకరేమో వ్యతిరేకిస్తున్నారేమో అని అంటారు, ఇతరులు లేదు అతను చేసేది మంచి పని అంటున్నారు. సార్ మొత్తం మీద ఇద్దరికైతే ఒక కన్క్లూజన్ రాలా. ఏదో అంటే మనం ఈ టీవీలో చూస్తుంది, పేపర్లో చూస్తుంది, మనం చూస్తున్నాం సార్. మొన్న ఒక తల్లి అంటుంది, నా కొడుకు ఇన్ని రోజులు కష్టపడింది అక్కడ పెడితే మీరు కూల్చేసి వెళ్ళిపోతున్నారా అంటారు. నిజమే, ఆ తల్లి ఆవేదన కరెక్టే. కానీ వీళ్ళకి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఐడియా లేక ఎవరు ఏం చెప్తే అది నమ్మేసి కొంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఒక నిజంగా చెప్పాలంటే సార్ ఇదంతా ఆక్రమణ జరిగింది. ఎవరు చదువుకున్న వాళ్ళకి కానీ నిజం తెలిసిన వాళ్ళైతే అదే మాట్లాడతారు. కానీ అన్యాయం అయిపోతుంది, సమిధిలో అవుతుంది పేద ప్రజలే కదా సార్. నిజంగా రేవంత్ రెడ్డి సార్ చేస్తుంది తప్ప ఒకటి, అసలు ఏం జరుగుతోంది, రేపు ఈ అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఏమైనా సర్కార్ నుంచి పరిహారం ఏమైనా లభిస్తుందా, ఇదే వాళ్ళ దగ్గర ఉన్న ఇది సార్. ఈ రచ్చబండ గ్రామాల్లో అయితే రచ్చబండ, పట్టణాలు నగరాల్లో అయితే టీ షాపుల దగ్గర చర్చ. ఇక్కడే అసలు వాస్తవాలు బయటకు వచ్చేది, నిజాల పైన అసలైన చర్చ జరిగేది అక్కడే. ఎందుకంటే వాళ్ళకేమీ ప్రయోజనాలు ఉండవు, వాళ్ళ బాధలు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగే రచ్చబండల దగ్గరే నిజమైన ఆసక్తి ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన ఇన్స్టెన్స్ చూసినట్లయితే ఒకటి ప్రభుత్వ చిత్తశుద్ధి, ఆ తర్వాత సంకల్ప శుద్ధి, మరోది ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ యొక్క బాధలు. ఎందుకంటే మనం ఇక్కడ చూద్దాం 3 అంశాలు ఇవాళ, ఈ హైడ్రా కావచ్చు, ఈ డిమాలిషన్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు. ఒకటి సంకల్పం, ఏది ప్రభుత్వ సంకల్పం గొప్పదే కాదనం, ఏది జలవనరుల పరిరక్షణ, చెరువుల పూడికెత్తీత, వీటన్నిటిని ఎవరు స్వాగతిస్తారు, అభినందిస్తారు. రెండోది ఏంటి, సందేశం. అంటే సందేశం ప్రజలకు సరిగ్గా ప్రభుత్వం ఇవ్వగలిగిందా, తను చేపడుతున్నటువంటి ఒక గొప్ప బృహత్ కార్యం గురించి ప్రజల్లోకి సరైన సందేశం ఇవ్వటంలో డౌటే. ఏది ప్రభుత్వం నుంచి ప్రజల్లో తీసుకురాలేకపోతుందా. నెక్స్ట్ సంతృప్తి, ఇది అసలు ముఖ్యం. ఏది ప్రజాస్వామ్యంలో ప్రజల సంతృప్తే లక్ష్యంగా పాలన సాగాలి. ఇప్పుడు ఈ సంతృప్తి మరి ఇది మీరు చెప్పిన డిస్కషన్, ఏది ఆ బాధితురాలి ఆవేదన, అది సంతృప్తి లేని సంకల్పం. మనం అది ఏముంటుంది అందులో, వాళ్ళ ప్రజల సంతృప్తి దిశగా ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో అయినా చేపట్టాలి. ఏది బాధితులకు భరోసా ఇవ్వాలి, పేదలు ఎవరైనా అన్యాయం అయితే వాళ్ళకి అండగా నిలబడాలి, పరిహారం ఇస్తామన్న హామీ ఇవాళ ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఇవ్వాలా. కబ్జాదారులను శిక్షించాల్సిందే, అందులో నో డౌట్ అన్నమాట. ఏది అల్టిమేట్ గోల్ అదే కదా. ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో, కుబేరులు ఎవరైతే వాళ్ళ 100 కోట్లతో ఫామ్ హౌస్లు కట్టారో వాటిని కూల్చివేతలు ప్రజలు హర్షిస్తారు. కానీ పేదలకు న్యాయం జరగాలి, ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వాళ్ళ జోటికి వెళ్ళాలి. ఎక్కడైతే పేదలు ఇళ్ళు కట్టుకున్నారో ఆ ప్రాంతాలను నోటీసులు ఇవ్వటం, వాళ్ళకి ప్రత్యామ్నాయ వసతి చూపించిన తరువాతే డిమాలిషన్స్ అక్కడ చేపట్టాలా. హైడ్రా ఆ దిశగా చేస్తోంది అంటున్నారు రంగనాథ్. ఇప్పుడు ఇది కరెక్ట్గా రేపటికి 3 నెలలండి. అవును సార్. ఏది జూన్ 26 నుంచి బిగిన్ అయింది డిమాలిషన్స్, రేపు 25వ తారీఖు, అంటే 3 నెలలు, 3 నెలలు అవుతుంది. హైడ్రా ఏర్పడి 2 నెలలు దాటింది. ఏంటి 19వ తారీఖు జూలై 19న ఇప్పుడు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సివ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అద్భుతమైనటువంటి అంశం. కాకపోతే చెడ్డ పేరు రాకూడదు. ఇది బుల్డోజర్ ప్రభుత్వం అని ఒకవైపు వెళ్తోంది.
కొంతమంది రేవంత్ రెడ్డి దూకుడు అంటున్నారు, కొంతమంది అర్థం చేసుకోవటం లేదు. కానీ ఆయన చెప్తున్నారు, ఆల్రెడీ మనం చెన్నైలో చూసాం, అప్పుడు జయలలిత గారు ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, మొత్తం చెన్నై అంతా మునిగిపోయింది, నగరం అంతా. బెంగళూరులోనూ అదే సిచ్యువేషన్. ఇప్పుడు హైదరాబాద్కి ఆ దుస్థితి రాకూడదని ఆయన చెప్తున్నారు. కానీ కొంతమంది ప్రజలకు అది ఇంకా చేరువు కావటం లేదు సార్. ఇప్పటికి ఇంకా చాలామంది ఆ బారిన పడుతున్నారు. ఆక్రమణలో కట్టిన హౌసెస్ కొనుక్కోవటం కానీ, భూములు కొనుక్కోవటం కానీ. ఎందుకంటే వాళ్ళకి తక్కువకు వస్తుందనో, లేదు దగ్గరలో ఉంటుందనో, సెంటర్ అనో, రకరకాలుగా వాళ్ళు ఆకర్షితులు అవుతారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ ఇవాళ వాళ్ళు ఇచ్చిన నివేదికలు ప్రభుత్వం ముందున్నాయి. రేవంత్ రెడ్డి ఏమని చెప్తున్నారు, 20% నుంచి 90% ఆక్రమణ. చెరువులు ఇవాళ మీరు ఇందాక వెలుగులో చూపించారు, ఏంటి ఔటర్ రింగ్ రోడ్ కూడా దాటి వెళ్తోంది హైదరాబాద్. జీహెచ్ఎంసీ పరిధిలో 50 లేక్స్ గుర్తించారు, నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినవి 200 ఉన్నాయంట. మొన్న రంగనాథ్ చెప్తున్నారు. అది మీరు ఔటర్ రింగ్ రోడ్లో 400 సరస్సులు, 400. ఇప్పుడు ఇదేంటి, సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అంటే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. ఏమవుతోంది, లేక్లెస్ సిటీగా మార్చేస్తున్నారు. బట్టి విక్రమార్క ఏమన్నాడు, 10 ఏళ్లుగా ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ శాటిలైట్ చిత్రాల ప్రకారం 10 ఏళ్లకు ముందు సరస్సులు ఎలా ఉన్నాయి అంటే విభజన ముందు, విభజన తర్వాత ఎన్ని సరస్సులు ఆక్రమణకి గురయ్యాయి, వీటినే వాళ్ళు టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు 2 లక్ష్యాలు చేరుకుంటున్నారు. 3 లక్ష్యాలతో ఏర్పడింది హైదరాబాద్, హైడ్రా. ఏది, ఒకటి అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం, రెండవది అక్రమ కట్టడాలకు అనుమతులకు చెక్, కట్టినాటి కూల్చివేత జరుగుతోంది. అంటే రెండోది నడుస్తోంది. మూడోది ఏంటి, చెరువుల పూడికతీత. మీరన్నది ఫస్ట్లో మీరు ఇంట్రోలో చెప్పారు, ఏది ఆ డ్రైనేజ్, ఆ కార్ ఏదో కొట్టుకుపోయింది మొన్న చూసాం కదా, మ్యాన్ హోల్స్లో చనిపోతున్నారు. ఇప్పుడు వీటిని ఏం చేయాలా, డ్రైనేజ్ వాళ్ళ ప్రధాన సమస్య. క్లీనింగ్ లేదు సరిగ్గా. డ్రైనేజీ వాళ్ళ జీహెచ్ఎంసీలో ప్రధాన సమస్యగా. నీకు వర్షం పడిందంటే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. మనం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. వర్షం, చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు కాలువలు అవుతున్నాయంటే ఎంత విపత్తు పొంచి ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్, మీరు చెన్నైని ఉదహరించారు, ఆ రోజు చెన్నై ఉత్పాతం. జయలలిత గారు ఉన్నప్పుడు అసలు చాలా కష్టం అయిపోయింది, మొత్తము అల్లకల్లోలం. అసలు ఎంతమంది చనిపోయారు. అసలు అప్పట్లో మొత్తం సినీ పరిశ్రమ అంతా కూడా ముందుకు వచ్చింది, విజయ్ వీళ్ళందరూ కూడా నిలబడ్డారు. ఇప్పుడు ఇవాళ జీహెచ్ఎంసీ హైదరాబాద్కి ఆ పరిస్థితి రాకూడదంటే ఇది జరగాలి, చెరువుల పూడికతీత జరగాలి. ఇప్పుడు మనం చూసాం, హుస్సేన్ సాగర్ 21% ఆక్యుపైడ్ అది. సరూర్ నగర్ 60% ఆక్యుపైడ్. సరూర్ నగర్ చెరువు 60%. ఆ ఈసీఐఎల్ దగ్గర అదేంటి మిర్యాలగూడ చెరువు అది 90% ఆక్యుపైడ్. రామంతపూర్ అది అంతే సార్, అదైతే కనుమరుగు అవుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇవాళ పులి మీద స్వారీ అనో ఎవరు అన్నారు, రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నాడు. మరి స్వారీ బాగానే నడుస్తోంది, కానీ లాజికల్ ఎండింగ్ గనక చేరకపోతే పులి మింగేసే ప్రమాదం ఉంది. ఆ టైప్లో అంటున్నారు. ఏంటి సార్ ఆయన ధైర్యం ఏంటి, ఆయన అందరూ అనుకుంటూ ఉంటారు సార్. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య దాంట్లోనే చూస్తే వాళ్ళు ఇంకొకరు అనే మాట ఏంటంటే, రేపు ఓట్లు వేస్తారు ఎవరైనా ఆయనకి ఇట్లా చేస్తుంటే అంటున్నారు సార్. అంటే ఈ ఇద్దరు ముగ్గురికే కదా ఇప్పుడు మనం చూసాం ఈ హైడ్రా దెబ్బకి. చాలామంది మీరు చెప్తున్నట్టుగా పెద్ద పెద్ద తలకాయలే ఎగురుతున్నాయి, చిన్న చిన్న వాళ్ళు కొంతమంది అనిపిస్తోంది. కానీ రేపు ఎలక్షన్ టైంకి ఇదే చెడ్డ పేరు ఆయన మూట కట్టుకుంటారా, ఏ విధంగా ఉండబోతున్నారు? అసలు ఈ బుల్డోజర్ ప్రభుత్వం, ఈ కూల్చివేతలు, యోగి ఆదిత్యనాథ్, రేవంత్ రెడ్డి వీళ్ళందరికన్నా ముందు చంద్రబాబు చేశాడు. 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటారు, అప్పట్లో పట్టణాల్లో అన్ని చోట్ల మున్సిపాలిటీల్లో ఎంక్రోచ్మెంట్స్ తీసి పారేశాడు. ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేశాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ రోడ్లు వెడల్పు ఇదంతా కూడా అప్పట్లో ఆయన హయాంలో జరిగినవే, కొట్టి పారేశారు. కానీ ఏం జరిగింది, అప్పుడు ఆయన ఇలాగ అందరూ అన్నారు, ఎవరు ఓట్లు వేస్తారు అర్బన్ ఎలక్షన్స్లో, రేపు మీకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయంటే జనం మొత్తం ఆయన్ని గెలిపించారు. అంటే ఏంటి, ఇక్కడ పేదల జోలికి వెళ్తే ఓట్లు పడవు, అది వాస్తవం. వాళ్ళకేదో ఒకటి భరోసా ఇవ్వాలి. కానీ ధనికులు, ఆక్రమణదారులు, కబ్జాదారులు వాళ్ళని శిక్షిస్తే, ఆ చెరువులను విముక్తి కలిగిస్తే ప్రజలు హర్షిస్తారు, అందరం బాగుంటాం. ఎందుకంటే ఇవాళ నిన్న మనం చూసాం లేటెస్ట్గా కుకట్పల్లి అక్కడ జరిగాయి, ఏది హైడ్రా 8 ఎకరాలు విముక్తం చేశారంట. ఆ 8 ఎకరాల కాస్టు 200 కోట్లంట.
అంటే 200 కోట్ల విలువైన జలవనరులను విముక్తి కలిగించారంటే ఇప్పటికీ ఈ 3 నెలల్లో 250 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కొలగొట్టేశారు. ఇది ఆరంభం మాత్రమే. ఏంటి మనం చూసాం, భవిష్యత్ ఆక్రమణలకి చెక్. ఎవరన్నా కడితే కూలగొడతామనే ఒక భయం వచ్చింది, నెలకొంది. నెక్స్ట్ ఈ చెరువులు వీటికి విముక్తి. మూడవ దశగా ఇవాళ హైడ్రా అడుగులేయాలి. చెరువుల పూడికతీత చేపట్టాలి. ఇప్పటికి ఒక 200 కోట్ల ఏమో బడ్జెట్ ఇచ్చారు. కానీ ఇది ఇంతటితో ఆగదనమాట. ఇది రేవంత్ రెడ్డి ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్తాడు? అటు ఆయన పార్టీలో మరి ఆయన కొంతమంది వ్యతిరేకులు ఉంటారు, అడ్డుకట్లు వేస్తుంటారు. ఇప్పుడు ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన చర్యలు, ఒక ఉద్యమ పంథాల్లో జరగాల. ఇవాళ పర్యావరణ పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి. ఈ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముందు కావాల్సింది ప్రజల సహకారం. ఏది